హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్లో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ పీవీసీ పైప్ వీడియో అయితే ఉంది. అది మన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ప్లేలిస్ట్లో ఉంది. అలాగే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ వీడియో వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎన్పీ క్లాస్ పైప్, అదే ఆర్సీసీ పైప్తో ఎలా వేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేసిన తర్వాత పైన పీసీసీ పేవ్మెంట్ కూడా వేసాము, అందుకే ఇలా కనిపిస్తుంది మీకు. ఓసారి లుక్ అయితే వేసేయండి. ఈరోజు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అయిన ఎర్త్ వర్క్ చేస్తున్నాను. అది మీకు ఎలా చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ ఎన్పీ క్లాస్ పైప్ వేస్తున్నాం కాబట్టి 0.3 ఒక అడుగుది, దాని తగ్గట్టుగానే మనం ఎర్త్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఇప్పుడు మీకు ఆ ఎర్త్ వర్క్ విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. చూశారుగా, ఇక్కడ ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్ నుండి నేనైతే 2.5 ఫీట్ అంటే 0.75 డెప్త్ అయితే తీస్తున్నాను. మేము ఇక్కడ ఏంటంటే అండర్ డ్రైనేజ్ కమ్ సీసీ రోడ్ వేస్తున్నాము, అందుకే మేము ఇలా మీకు అలా కనిపిస్తుండొచ్చు 2 రకాల ఎర్త్ వర్క్లు. ఎర్త్ వర్క్ అయిపోగానే నెక్స్ట్ వెమ్మటే శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకుంటాము. 0.1 మీటర్, అది 4 ఇంచ్. నెక్స్ట్ వచ్చి బెడ్ కాంక్రీట్, అది కూడా 0.1 మీటర్ ఆర్ 4 ఇంచ్ వేసుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో భాగంగా మొన్న ఎర్త్ వర్క్ చేసాం కదా, తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మనం ఇలా 0.1 అంటే 4 ఇంచ్ పీసీసీ బెడ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నా వీడియోలో కూడా మీరు చూసుంటారు, అలా కంపల్సరీ మనం ఇక్కడ స్పెసిఫికేషన్లో 0.1 ఇచ్చాము. బెడ్ కాంక్రీట్ అయిపోగానే సఫిషియెంట్ టైం క్యూరింగ్ ఇచ్చేసిన తర్వాత దాని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక పైప్ లేయింగ్ అండి. ఇలా పైప్ లేయింగ్ ఫిక్స్ చేసేసిన తర్వాత ఆ జాయింట్స్ కూడా చాలా నీట్గా అయితే మనం చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా పైన క్రాక్స్ అని వచ్చిన పైన వచ్చేటట్టే చూసుకుంటాం. దాంట్లోనే మనం ఇలా సైడ్ వాల్ ఛాంబర్స్ కూడా కట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చి రీఫిల్లింగ్ అండి. రీఫిల్లింగ్ కొంతమంది శాండ్తో చేసుకుంటారు, సెలెక్టెడ్ ఎర్త్తో గ్రావెల్తో చేసుకుంటారు. నెక్స్ట్ ఇలా మనం జిఎస్పీతో అయితే చేసుకుంటాం ఈ ప్రాసెస్లో, ఎందుకంటే మనం పైన సీసీ పేవ్మెంట్ వేసుకుంటున్నాం కాబట్టి అందుకని మనం జిఎస్పీతో అయితే ఫిల్లింగ్ చేస్తున్నాము. దీని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇంకా డైరెక్ట్గా యాజ్ యూజువల్ పీసీసీ పేమెంట్ ఎలా వేసుకుంటామో అలాగే మనం ఇక్కడ పీసీసీ పేమెంట్ వేసుకుంటున్నాము. చూశారుగా, మనం మన వీడియోలో వచ్చి 1.2 మీటర్ విడ్త్ కాబట్టి దాని ఆస్పెక్ట్స్తోనే మనం ఇప్పుడు పీసీసీ పేమెంట్ వేసుకుంటున్నాం. యాజ్ యూజువల్ పిన్ వైబ్రేటర్ ఉంది, చూశారుగా, ఫ్లాట్ వైబ్రేటర్ ఉంది, కింద ప్లేట్ వైబ్రేటర్. ఇక్కడ రోడ్ కట్టింగ్స్ చేసాం కాబట్టి ఆ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. కింద మన కవర్స్ వేస్తున్నాము. ఎక్కడ అసలు సీసీ రోడ్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలాగే వర్క్ చేస్తాము. ఎందుకంటే మన కుషనింగ్ కూడా కావాలండి. 7 ఇంచ్ మనకి ఎలాగో 6-7 ఇంచ్ కావాలి. సో మన పైప్ కూడా ఈ పీసీసీ పేమెంట్ కన్నా 6-7 ఇంచ్ ఉంది. ముఖ్యంగా స్లోప్ మనకి 1 మీటర్ ఉండాలండి ఖచ్చితంగా. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్లో కానీ ఏ డ్రైనేజెస్లో కానీ స్లోప్ ఈస్ వెరీ మస్ట్ అండ్ షుడ్, ఇదైతే మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంజనీరింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి.